ముందుగా ఎస్వి క్రియేషన్స్ 1980s లో రాధే కృష్ణ మూవీ టీజర్ లాంచ్ కి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు రామ్ తల్లూరి గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, సోహెల్ గారు అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారు, రూపేందర్ గారు, రామ్ మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ వెల్కమ్, హార్టీ వెల్కమ్. అండ్ అలాగే మన మీడియా మిత్రులు అండ్ అలాగే ఆడియన్స్ అందరికి కూడా వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. సో వెల్కమ్ మన ముఖ్య అతిథులు అందరికి మరొకసారి. సో ఎస్వి క్రియేషన్స్ బ్యానర్ లో 1980s లో రాధే కృష్ణ ఈ సినిమా ఒక మంచి అంటే ప్రేమ కథా చిత్రం అన్నమాట. యూత్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అతి త్వరలోనే. ఈ పాటికే యూట్యూబ్ లో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. హల్చల్ అయితే జరుగుతుంది. సో మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. బై లాంగ్వేజ్ లో ఇది రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇంత ధైర్యం చేయలేదండి తెలుగులో అండ్ అలాగే బంజారా లాంగ్వేజ్ లో కూడా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ బంజారా వాళ్ళు? చేతులెత్తండి ఒకసారి. మరి ఏదా ఊపేది? అండ్ అలాగే తెలుగులో చాలా మూవీస్ చూసాము అండ్ అలాగే ఇది ఒక కొత్త ప్రయత్నం. సో డెబ్యూ మూవీతో మన ముందుకి ఈ సినిమా హీరో ఎస్ఎస్ సైదులు గారు అండ్ ప్రొడ్యూసర్ గా వహించింది ఈ సినిమాకి వూడుగు సుధాకర్ గారు అండ్ అలాగే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఇస్మాయిల్ షేక్ గారు అండ్ హీరో ఎస్ఎస్ సైదులు. సో కొత్త ప్రయత్నం. ఇది వరకు చాలా సిరీస్ అనేది చేశారు కానీ బిగ్ స్క్రీన్ లో మన ముందుకు ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. అండ్ హీరోయిన్ బ్రహ్మరాంబిక అండ్ అర్పిత, స్టోరీ రాజేష్ మాచర్ల గారు అండ్ డిఓపి ఇలియాస్ పాషా గారు, మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు చక్కటి మ్యూజిక్ నైతే అందించారు ఈ సినిమాకి. ఒకసారి గట్టిగా చప్పట్లు ఆయనకు కూడా. అండ్ డిఐ డాలీ శేఖర్ గారు సౌండ్ మిక్సింగ్, విష్ణువర్ధన్ గారు ఫైట్ మాస్టర్, రామకృష్ణ గారు అండ్ బంజారా లిరిక్స్ అయితే మాత్రం చాలా సూపర్ గా ఉందంట. సో ఈ రోజు అయితే మనం ఆ సస్పెన్స్ ని రివీల్ చేయబోతున్నాం అనమాట. ఎం శ్రీనివాస్ గారు చాలా చక్కటి మ్యూజిక్ ని అందించారు బంజారా లిరిక్స్ అండ్ కొరియోగ్రఫీ వహించింది ఎస్ఎస్ శివ గారు. సో 1980s లో జరిగే ఒక ప్రేమ యుద్ధ కావ్యం ఈ రాధే కృష్ణ. కృష్ణ లంకలో జరిగే ఒక ప్రేమ కథ అండి. 1980s లో అసలు స్టోరీ ఎలా ఉండేది, ప్రేమ కథలు ఎలా ఉండేది అనేది చాలా మందికి తెలియదు కాబట్టి మనకి కళ్ళకి కట్టినట్టు ఈ సినిమా చూపించబోతుంది. సో ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? మరి ఏదా ఊపేది, అసలు జోష్ ఏది? ఒకసారి గట్టిగా ఓయేసుకోండి అందరూ. సో ఇప్పుడైతే మనం మూవీకి సంబంధించి ఒక షార్ట్ గ్లిమ్స్ అయితే చూద్దాము. సో కెన్ వి హ్యావ్ ద గ్లిమ్స్ ప్లీజ్? వండర్ఫుల్. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చూడగానే అర్థమైంది 1980s లోనే ఉండే ప్రేమ కథ లాగా ఉంది. బట్ సో ఇప్పుడు మనం రిలీజ్ చేద్దాం ఒక తెలుగు సాంగ్, అరేరే మనసా. ఫస్ట్ సింగిల్ సాంగ్ అండి. ఆల్రెడీ ఇది యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది మంచి వ్యూస్ తో అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది యూట్యూబ్ లో. మరి ఆ సాంగ్ ఇప్పుడు చూసేద్దాం. అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారా? Yeah, so please play the song. toli toli aduge nee jadale adige mari 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 manase vaade tadi 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 tapane na yadane tadime తడబడి నీ కోసం వెతికేనే రాధ రాధే బస్తే నా లోకం
సాంగ్ లాంచ్ చేసేద్దాం. నీ వెంట పడు బంజారా సాంగ్ అండి. ఇప్పటి వరకు మనం తెలుగు సాంగ్ చూసాం కదా, ఇప్పుడు బంజారా లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడానికి లోకల్ నాగా ఫిష్ వినోద్ కోరాకిట్టు విజయ్ గారు అండ్ ఆనంద్ గారు. సో మీ చేతుల మీదుగా ఈ బంజారా సాంగ్ ని రిలీజ్ చేయవలసిందిగా కోరుకున్నాం. మైక్ ఒకసారి పాస్ చేయండి. जय सेवालाल. अब आपण माते आपण बंजारा सॉन्ग रिलीज हो रहा है 7 बार. जय सेवालाल. बंजारा सॉन्ग प्लीज. Yeah, can we have the song please? धीरे ने ना 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 धीरे ने ना 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 धीरे ने ना 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 धीरे ने ना 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 धीरे ने ना 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 धीरे ने ना 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 तारलार भरतो तरसाते मारे तो न कळजू तोते प्रेम करतो मार मुणांग चितो गच्छबतो न दिकतो पगे मेली चूरे तरलार चलतो मतो न देखरिचू मारा की धाप जाजू वात कोकतो वेच गायब रे అసలు దుమ్ము లేపారు. ఒకసారి గట్టిగా చప్పట్లు ఈ సాంగ్ కి. అండ్ ఎస్వి క్రియేషన్స్ బ్యానర్ లో మన ముందుకు వస్తున్న 1980s లో రాధే కృష్ణ ఈ సినిమా టీజర్ లాంచ్ చేయవలసిందిగా మనం కోరుతున్నాము. ఎస్ఆర్జీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తల్లూరి గారు అండ్ అలాగే లక్కీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బెక్కం వేణుగోపాల్ గారిని. అంతకన్నా ముందు సో ఈ టీజర్ గురించి చెప్పాలంటే, టీజర్ కి మనకి తనికెళ్ల భరణి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారండి. తనికెళ్ల భరణి గారు అంటే అసలు గొప్ప రచయిత, తెలుగు భాషాభిమాని, యాక్టర్, వాట్ నాట్. రీసెంట్ గా డాక్టరేట్ అవార్డు కూడా అందుకున్నారు. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. బట్ సో ఆయన వాయిస్ ని మనం వినొచ్చు ఇప్పుడు టీజర్ లో. సో ఒకసారి హార్టీ వెల్కమ్ సార్. లాంచ్ చేయవలసిందిగా టీజర్ ని ఎస్ఆర్జీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తల్లూరి గారు అండ్ అలాగే లక్కీ మీడియా ఎంటర్టైన్మెంట్ బెక్కం వేణుగోపాల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. టీజర్ లాంచ్ అంత సింపుల్ గా చెప్తారా సార్ టీజర్ లాంచ్ అని? Alright, can we have the teaser on the screen please? కృష్ణలంక ఇక్కడ పుట్టే కులాన్ని బట్టి రాతలు రాయబడే బతుకు బాగు కోసం ఎన్నో విప్లవ గేయాలు పాడిన గొంతు మూగబోయిన ప్రాంతం. కులం విలువకు తూగలేక ఎంతమందో ప్రేమికులు చంపబడ్డ ప్రాంతం. ముసిరిన చీకటిపై పోరాడే కాగడాలు వెలిగించబడ్డ ప్రాంతం. ఇది రాధాకృష్ణుల ప్రేమ కావ్యాన్ని నెత్తురుతో లిఖించబడ్డ ప్రాంతం. ఎలా అనిపించింది టీజర్? మరి వాళ్ళు ఏడుస్తూ మనల్ని కూడా ఏడిపించారా? ఎంతమందికి ఆనంద బాష్పాలు వచ్చాయి చెప్పండి రియల్ గా? అంతమందికి వచ్చిందా? వావ్. సో సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ అవుతారు. సో ఇప్పుడైతే మనం తెలుగులో టీజర్ ని చూసాం కదా, ఇప్పుడు బంజారా లాంగ్వేజ్ లో కూడా చూడాలి కదా. మరి ఏది చూడాలంటే ఆ జోష్ ఏది మరి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు బంజారా లాంగ్వేజ్ లో మనకి ఈ టీజర్ లాంచ్ ని రిలీజ్ చేయడానికి బంజారా ఫిలిం డైరెక్టర్స్ యాదగిరి గారు అండ్ రవి నాయక్ గారిని కోరుచున్నాము. సో ఒకసారి మైక్ పాస్ చేయండి. जय सेवालाल. बंजारा टीजर लॉन्च. बंजारा मूवी टीजर लॉन्च. Yes, can we have the teaser on the screen please?
कृष्णलंका आता जन्म लकजोको हरी एकिने आत्यर नामे थी नसीब लकजोको तांडो बंचे सारू गर्जन बोली जको कतराई को भोगे गुंगी पड़न घूसगी जको तांडो जातिर जले मा पचन प्रेम किदो जको गोई जोड़ा धूड़े मा भरगी जको तांडो अंधारो घेरा गोजे रातों पर जोत सलगी जको तांडो ಈ ರಾಧಾಕೃಷ್ಣರ ಪ್ರೇಮರ್ ವೇರರ್ ಸಾಕಿನೆ ಲೋರ್ ಧಾರಿತಿ ಲಕೋ ಜಕೋ ತಾಂಡೋ ఎస్ సో బంజారా లాంగ్వేజ్ లో కూడా చూసాము, చాలా అద్భుతంగా ఉంది టీజర్ అయితే. అండ్ సో ఇందాక చెప్పినట్టు తనికెళ్ళ భరణి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి సో మనకు అందరికి, మన టీం అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఒక చిన్న వీడియో బయటనైతే పంపించారు. మరి అది వీడియో ఏంటో చూసేద్దామా? ఎస్ సో కెన్ వి హ్యావ్ ద వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? అందరికీ నమస్కారం. ఎస్వి క్రియేషన్స్ పతాకం మీద ఇస్మాయిల్ దర్శకత్వం వహించిన సినిమా రాధేకృష్ణ. నిర్మాత ఉడుకుల సుధాకర్ గారు. దీని టీజర్ లాంచింగ్ రేపు 9వ తారీఖు వైభవంగా జరగబోతుంది. అనివార్య కారణం వల్ల నేను రాలేకపోతున్నా. ఏమైనా అవకాశం ఉంటే వచ్చే అవకాశం ఉంది. సినిమాకి నేను వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది. ఒక ఉద్వేగభరితమైన సినిమా ఇది. ఇసే అంటే లవ్ స్టోరీలో అంతర్గతంగా ఉండే ఒక వర్గ పోరాటం సంబంధించిన ఆస్పెక్ట్ ని చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఈ టీంకి, ఈ దర్శకుడికి, నిర్మాతకి, మిగతా టీం మెంబర్స్ అందరికీ నా అభినందనలు. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాల్లో కొత్త వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని నేను అనుకుంటూ, ఖచ్చితంగా మీరు ఆదరించండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి. నమస్కారం. తనికెళ్ళ భరణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఆయన ప్రెజెన్స్ లేకపోయినా కూడా మనకి టీం అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ మంచి వీడియో బయటనైతే సెండ్ చేసినందుకు ధన్యవాదాలు. మనమందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుందాము. అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించేసే టైం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొడ్యూసర్ ఓటుగు సుధాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అలాగే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఈ సినిమాకి ఇస్మాయిల్ షేక్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. రైట్, సో ఈ సినిమాకి హీరో, ఎస్, మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే ఈ సినిమా డెబ్యూ సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఎస్ఎస్ సైదులు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈ సినిమాకి హీరోయిన్ మంచి బ్యూటిఫుల్ గార్జియస్ స్మైల్ తో రావాల్సిందిగా భ్రమరాంబిక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏంటి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇంతేనా? అమ్మాయిలు వస్తే విజిల్స్ క్లాప్స్ ఉంటాయి కదా. ఎస్, సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ స్టోరీ, ఈ సినిమాకి స్టోరీని అందించినటువంటి రాజేష్ మాచర్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ప్లీజ్ వెల్కమ్ రాజేష్ గారు. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ వర్క్ చేసినటువంటి ఎంఎల్ రాజా గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ రాజా గారు. అండ్ ఇవాల్టి మన టీజర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు రామ్ తల్లూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సుధాకర్ గారి చేతుల మీదుగా మన రామ్ తల్లూరి గారికి చిన్న ప్లాన్ బహుమానంగా ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఒకసారి అందరు గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అలాగే మన ముఖ్య అతిథుల్లో బెక్కం వేణుగోపాల్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు.
ఈ సినిమాకి డైరెక్టర్ ఇస్మాయిల్ షేక్ గారి చేతుల మీదుగా మన బెక్కం వేణుగోపాల్ గారికి ప్లాంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్, సినిమా హీరో ఎస్ఎస్ సైదులు గారి చేతుల మీదుగా మన సోహెల్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ. వావ్. సో సోహెల్ గారు రాగానే అందరికి ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చేస్తుంది, చికెన్ చికెన్ మటన్ మటన్. ఓకే, సో ఇప్పుడు సినిమా హీరో ఎస్ఎస్ సైదులు గారి చేతుల మీదుగా సోహెల్ గారికి ప్లాంట్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆటో రామ్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఆటో పంచులు వేయడంలో ఆయనే సాటి ఆటో రామ్ ప్రసాద్ గారు. సో ఈ సినిమాకి స్టోరీ రాసినటువంటి రాజేష్ మాచర్ల గారి చేతుల మీదుగా ఆటో రామ్ ప్రసాద్ గారికి చిన్న ప్లాంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ కాదు, అక్కడ. ఇది మళ్ళీ రాదు మీకు, ఓకేనా? అండ్ అలాగే ఇవాళ మన ముఖ్య అతిథి రూపేందర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గట్టిగా చెప్పట్లు అందరూ. సో ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి ఎంఎల్ రాజా గారి చేతుల మీదుగా మన రూపేందర్ గారికి చిన్న ప్లాంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రామ్ మోహన్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఒకసారి అందరు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో మన సినిమా హీరోయిన్ భ్రమరాంబిక గారి చేతుల మీదుగా రామ్ మోహన్ రెడ్డి గారికి ప్లాంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, సినిమాకి సంబంధించి టీజర్స్ లాంచ్ చూసాము అండ్ అలాగే సాంగ్స్ కూడా చూసాం. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మన ముఖ్య అతిథుల్లో ఒకరైనటువంటి సోహెల్ గారు అండ్ రామ్ ప్రసాద్ గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్, కీ పోస్టర్ లాంచ్. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. లైట్ కింద పడింది చూడు, లైట్ పైకి లేదు, ముందుకు తీసుకో. రైట్ రైట్ రైట్. వావ్, ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. 1980s లో రాధే కృష్ణ. సో సినిమాకి తగ్గట్టే టైటిల్ కూడా చాలా యాప్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పటికే సాంగ్స్ అన్ని కూడా మనకి యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. అండ్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఆ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆలూరి గారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఇది మా డిస్టిక్ వాళ్ళు తీసిన సినిమా, అందుకే నేను రావడం జరిగింది. సో ఇలాంటి కొత్త వాళ్ళని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, ప్లస్ హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు సంపాదించి పెట్టాలి. ఇంకా వారికి ఇట్లాంటి సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, చాలా పెద్ద ఎత్తున హాజరైన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. చిన్న సినిమాలని సపోర్ట్ చేస్తూ, నేను ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తూ వీలైనంత టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి రిలీజ్ దానికి హెల్ప్ చేస్తూ వస్తున్నాను. అలాగే అంటే సినిమా చూడటం, నాకు శాతం సపోర్ట్ వాళ్ళకి చేయడం జరుగుతుంది చాలా సినిమాలకి. అలాగే ఈ సినిమాని వీళ్ళు తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు క్లైమాక్స్ లో కొంత భాగం ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనగానే అది ఏంటని తెలిసి రైటర్స్ అంతా టీం అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ దాకా అందరూ వచ్చి కూర్చొని నేనేమంటున్నానో ఆలోచించి సజెషన్లు తీసుకొని దాన్ని రెడీ చేసి కథని మళ్ళీ రైటింగ్ రాసి
మళ్ళీ ఒక 3 days రీషూట్ చేసి ఎడిట్ చేసి సినిమాని చేశారు. అప్పుడు అర్థమైంది నాకు వీళ్ళు ఎంత కసిగా ఉన్నారు. ఎట్లాగైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, ఒక డైరెక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, హీరోగా, వీళ్ళంతా టీం అంతా ఎట్లాగైనా నిలబడాలి మనమని చాలా లోయెస్ట్ బడ్జెట్ లో ఈ సినిమాని చాలా బాగా చేశారండి. నాకే చాలా సినిమాలు చేస్తా, చాలా బడ్జెట్ తో చేసిన సినిమాలు చూసినప్పుడు వాళ్ళక వెనక ముందు ఏముండదు, కథ స్క్రీన్ ప్లే అంత పటిష్టంగా ఉండదు, ఏదో పాటలు అవి పెట్టుకుంటారు. వీళ్ళు మాత్రం చాలా పద్ధతిగా తీశారు, పద్ధతైన స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్ బాగున్నాయి. వీళ్ళైనంత వాళ్ళకున్న నాలెడ్జ్ లో, వాళ్ళకున్న దాంట్లో మించే సినిమాని తీశారు. వాళ్ళకున్న అనుభవంతో డెఫినెట్లీ ఈ సినిమా వాళ్ళ లైఫ్ లో వాళ్ళందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడే చూసారు మీరు టీజర్, పాటలు ఇప్పుడు చూస్తున్నా చాలా మంచిగా అనిపించినాయి. కంపల్సరీ వాళ్ళ లైఫ్ లో ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హీరోగా, అలాంటి నటించిన హీరోయిన్లు ఇద్దరు వాళ్ళకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి లైఫ్ ఉంది ఆయనకి. చిన్న సినిమానా ఎంత డబ్బు ఎంత ఇచ్చింటారో నాకు తెలుసు, కానీ దాంట్లో తనకు చాలా బాగా చేశారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సినిమా కూడా చూశాను నేను, చాలా బాగా చేశారు. డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ లో ఇది చాలా అద్భుతమైన మొదలు అవుతుందని, అందరూ మంచి పొజిషన్ లో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి రిలీజ్ కి దేనికైనా సరే నా సపోర్ట్ అందిస్తానని మీడియా మిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ సినిమాకి పనిచేసిన టీం అందరికీ థ్యాంక్ యూ చెప్పారు. బట్ ఈ సినిమా టీజర్ లాంచ్ చేసిన నాకు అసలు ఏం చెప్పలేదు మీరు నా గురించి. చేయించింది నేనే కదా. యాంకర్ గారికి ఈసారి మాత్రం డెఫినెట్లీ అందరి పేర్లు ఏంటంటే సరిగా కనుక్కొని చెప్పాలని మర్చిపోయిన రామ్ తాలూరి గారు, ఆయన కూడా పిలవగానే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంత బిజీగా ఉన్నా కూడా మీ సపోర్ట్ ఇలాగ చిన్న సినిమాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సోహెల్, రామ్ ప్రసాద్ ఆ మిత్రులు నాతో పాటు రెగ్యులర్ గా ఇలా ఒక చిన్న సినిమాకు కోసం వెళ్ళాలి అంటే సరే వెళ్దాం పదండి అని వచ్చి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సే. సో ఒక చిన్న స్థాయి నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా ఫస్ట్ సినిమా తీయంగానే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అరే మా వాడు సినిమా తీసిండ్రు రాబాయ్ మా దోస్తుగాడు అని చెప్పేసి ఇక్కడ ఎంతో మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సైదుల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీరే ధైర్యం. సో ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సైదులకి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అందరికి, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ మీడియా మిత్రులకి. అండ్ సినిమా అనగానే రంగుల ప్రపంచం అంటారు, బట్ ఫ్రాంక్ గా మాట్లాడితే మీ అందరికీ రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్ లో బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏమైతుందో తెలీదు, ఎప్పుడు హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో, యావరేజ్ అవుతుందో, ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలిస్తుందో మాకు ఫలితం వస్తుందో మాకు తెలీదు. బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది. మా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే దీని అమ్మ జీవితం 95,000 ఓన్లీ సినిమాకే పెడతాం మేము. ప్రొడ్యూసర్ అయినా, ఆ డైరెక్టర్ అయినా, ఎవరైనా. అంటే అదొక పిచ్చి, అంటే డ్రగ్స్ అన్న దీని అమ్మ జీవితం వదులుకుంటామేమో కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి ఎంటర్ అయితే, దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ వదులుకోవడం కష్టం. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా, రవితేజ గారు నేనింతే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి, అది సినిమా తీయడం మా ఎత్తు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తర్వాత అనేది ఇంకా అది ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమాలు చేస్తూనే ఉంటాం. సో ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పిర్రు. సో అదే తపనతోని, అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి సినిమా చేసిర్రు. ఆ సినిమా పేరు రాధేకృష్ణ, 1980s. అండ్ సో ఇందాక రాజా మ్యూజిక్, రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అండ్ బడ్జెట్ కూడా ఒక బడ్జెట్ చెప్పారు ఇందాక. ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ బడ్జెట్, బట్ ఆ బడ్జెట్ లో ఇంతమంది లైక్ టీం అందరు కలిసి ఒక టీం వర్క్ గా, ఇందాక చెప్పినా కదా మీ అందరికి రంగు అంటే వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ తీసిర్రు. సో ఐ హోప్ ఈ సినిమా మీ టీం అందరికి
సుధాకర్ గారికి కూడా మంచి ఒక సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇస్మాయిల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇస్మాయిల్ భాయ్. అండ్ మా సైదులు హీరో సో అండ్ బ్రహ్మరామిని సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ స్టోరీ ఉన్నప్పుడు మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ దొరకరు. ఏదన్నా సినిమా వచ్చింది అవకాశం చేద్దాము అనుకోలేవు, మంచి స్టోరీ దొరకదు. కానీ మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరికితే మా ఉన్న దాంట్లో చేద్దాము అని చెప్పేసి ఒక బెస్ట్ ఇచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డైరెక్టర్కి, అది ఇప్పుడు ఆ బెస్ట్ ఇస్మాయిల్ గారు ఇచ్చిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఇలాగే ముందు చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య లైక్ అన్ని జరుగుతున్నాయి, లైక్ అందరికి తెలిసిందే మీడియా, మనం అందరం ఒకటే ఫీల్డ్లో ఉన్నాము. సో లైక్ మనం అందరం బ్రతికేది ఒకటే దాని మీద, సినిమా సినిమా సినిమా. సో దీని మీదనే బ్రతుకుతున్నాం. సో మీడియా మిత్రులందరికీ అండ్ అట్ ది సేమ్ టైం మన ఈ ట్రోలర్స్ కానీ లేకపోతే ఈ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఈ సినిమా వాళ్ళని కొంచెం ఇదిగా చేయడం, ట్రోలింగ్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అండ్ లైక్ యూనో వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఇది వచ్చింది చూడరా అది అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే, ఎందుకంటే సినిమా అనేది ఒక స్ట్రగుల్ తీసేటప్పుడు. అలాంటి టైంలో మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక మనిషిగా ఈ సొసైటీలో బ్రతకాలంటేనే కింద మీద అవుతూ ఉంటాం. సో ఆ ధైర్యాన్ని అంటే అది పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్లేవాడే సినిమా వాడు, అది మేము. సో మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, బట్ కించపరచొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య జరిగే అన్ని అదే జరుగుతున్నాయి, హరిశంకర్ గారు కూడా అదే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాధేకృష్ణ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్ లాంచ్ చేయించినందుకు మౌనిక గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, కంటెంట్ బాగుంటే ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు అనమాట సోహెల్ గారు, అంతేనా సార్? మీరు మాట్లాడిన కానీ ఆటో పంచులు అయ్యొద్దు ఇక్కడ, నా మీద అసలే చెప్తున్నాను. వేస్తే పేరాలి కదా, మేము పేరాలండి పంచులు. సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఎంతో కలిసి ఫోన్ చేస్తుంటే రామ్ ప్రసాద్ ఒక మూవీ ఉంది, దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే, రామ్ ప్రసాద్ సినిమా అంటేనే మనతో ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకోని రా అన్నారు. సో మా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్దగా ఉండదు, అలాగానే ఒకటే ఆలోచించాం, అవును కదా మనంతా ఒక సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను. సో మిమ్మల్ని అందరూ చూసిన అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు ఇంత కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధేకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అందరికీ పేర్లు అంటే మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అది కూడా సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి వచ్చే వాళ్ళంతా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్. నిజంగా సార్ పాటలు మనం వింటుంటే కొన్ని నచ్చపోతే వెంటనే ఫార్వర్డ్ చేస్తాం, ఇది అలా కాదు, మళ్ళీ వినేలా అనిపించే పాటలు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్. మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్ గా మీ ఇద్దరికి ఇంకో 2 సినిమాలు రావాలి, మీకు కూడా ఈవెంట్ అయిన ఇంకో 2 ఈవెంట్లు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ ఏంటంటే బ్రహ్మరామ్గా నాకు మంచి ఫ్రెండ్, యాక్చువల్ తను పెళ్ళలేదు నన్ను, అదొకటే ఫీల్ అవుతున్నాను. మనం బయటికి మాట్లాడుతున్న తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికి. Hello everyone. I wish all the best to everyone, each and everyone, and I want to see you guys again as a team for one more project, and all the best. Thank you. Very short and sweet message ఇచ్చారన్నమాట స్పీచ్. Yeah, good evening everybody. I'm the producer of Tollywood movie Hara Hara Om. మీకు ఎవరైనా తెలియదు కాబట్టి చెప్తున్నా. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ టైం నేను టీజర్ చూసాక చాలా ఫ్రెష్గా ఉంది. ఐ థింక్ డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఓకే, అండ్ మీ ఫ్రేమింగ్ అంత బాగుంది. అండ్ ఐ థింక్ ద నెక్స్ట్ క్రెడిట్ గోస్ టు పాషా. ద విజువల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
Pasha, the visuals are very beautiful. You did an excellent job. And third thing is ML Raza music. Love stories anitiki music pranam. So I think he did a great job. Sounding chala baagundi. Just with the teaser and also all the songs are pretty good. He did a great job with the sounding. And I think the other hero, he has, your expressions are pretty good. Okay, love story ki amatram kavali. And the village scenes anta chala fresh ga undi. Any love story ki the second heart is the heroines. I think Brahmaram. So you have expressive eyes. Okay, so I think she can keep the audience, in the theaters. And the second heroine, Arpita or somebody, she has also done beautiful expressions. Then choosing what ki cheptunadu. I'm a Hollywood director and producer. So based on the technical angle, I'm giving my honest opinions. I think it's chinna cinema, pedda cinema, adanta discussion kaadu gani. It's a great movie. It doesn't matter what the budget is, how much you spend. Adanta kaadu. Kurchuni chuste, it looks like a very big movie. Magnanimous ga unna visuals, green fields and colorful dresses, costumes kuda. I think they did a great job. So overall, I think this movie will be a hit. My US lo kuda release chestarani expect chestunnam. So US lo almost all the movies we go to premieres. Okay, Premalu movie lo Mamata Baiju valla chaala mandi ellam. A movie ki. She held that movie. I think Brahmaramika will also do the same. Thank you. That was wonderful. Thank you so much, sir. So, ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాతలుగా వహించినటువంటి ఊడుగు సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. మన రాధాకృష్ణ మూవీకి ఆనరబుల్ గా చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మన రామ్ తడూర్ సార్కి, అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి, సోహెల్ అన్నగారికి, అలాగే రామ్ ప్రసాద్ అన్నగారికి చాలా థ్యాంక్ యూ సార్. మీ విలువైన తమ్ముడు గారికి, అన్న కదా తమ్ముడు అన్నే నా ఏజ్ ఎక్కువ అనుకుంటాను. చాలా థ్యాంక్ యూ సార్. మా మూవీకి ఫస్ట్ కాంచి కూడా రామ్ తాళూరు గారు చాలా సహాయం చేశారు, ఫస్ట్ లుక్ కాంచి కూడా. అలాగే ఈ యొక్క టీజర్ కి మాకు ప్రాణం పోసింది తనికెళ్ళ బన్నీ గారి వాయిస్. నిజంగా చెప్తున్నా, ఆ సార్ మా మూవీ అక్కడికి వెళ్ళేసరికి శ్రీని గారు తీసుకెళ్లారు సార్ దగ్గరికి. సార్ విజువల్ చూశాక, తన వాయిస్ ఓవర్ ఇచ్చాక మా సినిమాకి లైఫ్ ఇంకోలాగా మారిపోయిందండి. ఆ తర్వాత నుంచి మన బెక్క వేణుగోపాల్ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ చిన్న కలెక్షన్ చెప్పారు ఎండింగ్ లో. దానికి కూడా మాకు బాగా నచ్చి బడ్జెట్కి మేము ఎటువంటిగా భయపడుకోకుండా మళ్ళీ రీషూట్ చేశాము. ఆ తర్వాత చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎల్ రాజా సార్ చేశారు. అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి. నిజంగా చెప్తున్నా, మీరు థియేటర్కి వెళ్ళాక మీరు ఎలా ఫీల్ అవుతారనేది మేము ముందుగానే ఊహించుకొని ఆ విధంగా సాంగ్స్ చేశాము. ప్లస్ విజువల్స్ పరంగా కూడా చేశాము. అలాగే ఆర్ఆర్ కూడా మీరు అలా వింటూ ఉండిపోతారండి. ఆర్ఆర్ నిజంగా చెప్తాను, థియేటర్స్లో ఈ మూవీ ఎంత టైం ఉంటుందో అంత టైం మీరు ఆర్ఆర్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాని చూస్తారని అనుకుంటున్నాము. అలాగే మా మూవీకి హీరోయిన్ ఎస్ఎస్ సైదులు అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అలాగే హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా పోతే ఇస్మాయిల్ గారు, ఇస్మాయిల్ అద్భుతమైన స్క్రీన్ ప్లేయర్ అండి. దాంతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే స్టోరీ రైటర్ రాజేష్, పిఓపి ఇలియాస్ పాషా, అలాగే ఫైట్ మాస్టర్ రామకృష్ణ, ఇలా ప్రతి ఒక్క టీం అండి చాలా అద్భుతంగా చేశారు. నాకు అలాగే సహాయం కూడా చేశారు. ముఖ్యంగా నేను ఈ మూవీ తీయగలిగానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ మూవీని తెలుగు బంజారా 2 లాంగ్వేజ్ చూస్తున్నాం. బంజారా సోదరులు చెప్తున్నా,
బంజారాలో ది బెస్ట్ మూవీ అనేది రాధాకృష్ణ మూవీ అవుతుందని ఒక నమ్మకంతో చెప్తున్నాను. మీరు వెళ్ళండి, మా సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ అండి. చివరిగా యాంకర్ గారి వాయిస్ చాలా బాగుంది మేడం. కాదు సార్, ఇదేదో నేను అడుక్కున్నట్టుంది మిమ్మల్ని. అంటే ప్రతి ఒక్కరు నన్ను పొగిడేసి వెళ్తున్నారు. ఓకే, ఏదో ఒకసారి గట్టిగా చెప్పండి, వెనకాల కూడా వినిపించలేదంట. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే ఇస్మాయిల్ షేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కొంచెం టెన్షన్ గా ఉంది ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది మాది. ఇలా టీజర్ ఎవరితో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాం. తర్వాత మాకు థాట్ వచ్చింది, ఎవరిదైనా పెద్ద వాయిస్ ఉంటే బాగుంటుందేమో అనిపించి, అలా తనికెళ్లభరణి గారి వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తనికెళ్లభరణి గారి దగ్గరికి రీచ్ కావడానికి అయితే మాకు ఖమ్మం నుండి మహేంద్ర సింగ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మహేంద్ర సింగ్ మాస్టర్ సీను సార్ దగ్గర పంపిస్తే సీను సార్ తనికెళ్లభరణి గారి దగ్గరికి తీసుకెళ్లారు. సార్ కూడా అసలు చాలా అంటే చాలా బాగా వాయిస్ ఇచ్చి మంచిగా బ్లెస్ చేశారు. అక్కడ నుండి మా కథ మొత్తం మారిపోయింది సార్ వాయిస్ ఇచ్చాక. ఆ తర్వాత వేణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మెయిన్ రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మేము ఈ తనికెళ్లభరణి గారు వాయిస్ చెప్పక ముందే మేము రామ్ తాలూరి గారిని కన్సల్ట్ అవ్వటం జరిగింది. రామ్ తాలూరి గారు సార్ దగ్గర తీసుకెళ్లడానికి హరికృష్ణ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత రమేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. నందిని రెడ్డి గారితో, బివిఎస్ రవి గారితో, సత్యం రాజేష్ గారితో మాకు పోస్టర్ లాంచ్ చేపించడం జరిగింది. ప్లస్ ఈ రోజు టీజర్ లాంచ్ కి వచ్చిన రామ్ తాలూరి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత సోహెల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుండో మీట్ అవ్వాలి అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇలా మీట్ అవుతా ఈ రోజు సడన్ గా సోహెల్ గారు వస్తున్నారని చెప్పారు. ఈ రోజు సడన్ గా వచ్చారు. అన్న సోహెల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రామ్ ప్రసాద్ అన్న ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తున్నారని. నాకు కూడా తెలియదు భయ్య, నేనే షాక్ లో ఉన్నా. ఇంకా డైరెక్ట్ వచ్చేసారు మీరు. మిమ్మల్ని చూసాక షాక్ అయిపోయాం మేము. సో మూవీ గురించి చెప్పాలంటే షాక్ అయ్యారా? ఎందుకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? అలాగే లేదు కదా, అంటే షాక్ లో ఉండిపోయామన్నా మేము. అయితే ఓకే. సో మూవీ గురించి చెప్పాలంటే టోటల్ 1980s బ్యాక్డ్రాప్ లో జరిగే మూవీ అండి ఇది. అందరూ ఈ మూవీతో నియర్లీ మేము ఒక 80 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళండి ఈ సినిమాలో. చాలా కసిగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా మా మూవీ టీం అందరికి, ప్రతి ఒక్కళ్ళకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరు మా సినిమాని, మన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వచ్చేసి డాలీ శేఖర్ గారు చాలా బాగా డిఏ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ణు సార్ కూడా ఇక్కడికి రాలేదనుకుంటున్నా. విష్ణు సార్ బాగా మిక్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ నాకు ఈ ఫ్రేమ్ కావాలి అని నేను ప్రాపర్ గా ఒక షార్ట్ డివిజన్ వేసుకుంటే ఆ కెమెరామెన్ ఎవరు సెట్ అవుతారు అనుకున్నాను. బట్ ఫ్రెష్ క్యాండిడేట్ పాషా వచ్చాడు. నాకు ఎలా చేస్తాడో తెలియదు కానీ బట్ ఇద్దరం కలిసి ఇప్పుడు మీరు చూశారు కదా, దీనికంటే ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసేవి. ప్లస్ ఫైట్ మాస్టర్ ఆర్కే ఒకసారి స్టేజ్ మీదకి రావా? ఆర్కే అందరం యంగ్ టీమ్ అండి. ఫైటర్స్ కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. యంగ్ టీమ్. మేము వితౌట్ రోప్స్ ప్రతిదీ ఆర్కే ప్రతిదీ వితౌట్ రోప్స్ ఏం యూజ్ చేయలేదు. డైరెక్ట్ రియల్ స్టంట్ చేసేసాము. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే. స్టోరీ రాజేష్ ఈ కథను తీసుకొని వచ్చిందే వాడు. మేము ఇక్కడ దాకా వచ్చామంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా తమ్ముడు రాజేష్ గారు. అరే థ్యాంక్ యూ సో మచ్ రా. నీ వల్లే ఇక్కడ దాకా వచ్చాము అనుకుంటున్నాం మేమైతే, ఈ స్టోరీ వల్లే. అండ్ మెయిన్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకపోయి ఉంటే నేనైతే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. మా అమ్మ నాన్న కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొని వచ్చానంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీడియా మిత్రులకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. Alright, thank you so much Ismail garu.
అండ్ 1980s లో రాధేకృష్ణ ఈ సినిమాకి ది బెస్ట్ స్టోరీని అందించినటువంటి రాజేష్ మాచర్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ గారికి, రామ్ తాలూరు గారికి, ఆటో రాంప్రసాద్ గారికి, సోహెల్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎందుకంటే కొత్త వాళ్ళ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఫ్యామిలీస్ కానీ మిగతా వాళ్ళందరికీ చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఏం చేస్తుర్రా మీరు, ఎందుకు సినిమాలని. కానీ మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఒక పుష్ ఇస్తే మా కెరీర్ కి చాలా వెళ్ళిపోతుంది అన్న ఒక బూస్ట్ లాగా ఉంటది. సో ఇక్కడికి వచ్చి మీరందరూ మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ టీం ని, రాధాకృష్ణ అంటే ఒక ఈ నిలబడ్డ టీం కాదు, చాలా మంది వేంది కెమెరా చాలా మంది ఉన్నారు, ఆర్టిస్టులు కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కష్టపడి సినిమా చేశారు. సో ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా రేపు వచ్చిన జనాల్లోకి వెళ్ళబోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు అందరూ హత్తుకొని సినిమాకి వచ్చి, ఆ రోజు స్టోరీ రాసిన రోజు నేను ఒక్కరిని రాసిన, ఈ రోజు ఇంతమంది వచ్చారు, రేపు థియేటర్కి ఇంకా ఎక్కువ మంది వచ్చి మా ప్రొడ్యూసర్ గారికి ఇంకొక సినిమా చేద్దాం అని, సార్ యొక్క లైఫ్ లాంగ్ స్టోరీ పీరియల్ కాన్సెప్ట్ ఉంది, అదొకటి చెప్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే తలింకెల భరణి గారికి, గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా కథ మారిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఈ సినిమాకి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ని అందించినటువంటి మన ఎంఎల్ రాజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాకి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విషయానికి ఏంటంటే ఈ సినిమా కోసం నేను ఎందుకు ఇలా చేయడానికి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. సినిమా చేసిన తర్వాత రీ రికార్డింగ్ వచ్చే ముందు ఒక టీజర్ లోనో గ్లిమ్స్ లో, ఫస్ట్ గ్లిమ్స్ లో ఫస్ట్ నేమ్ నాది వేశారు ఈ సినిమాకి. నేను అడిగాను అదేంటంటే బ్యానర్ నేమ్ తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ కావాలి కదనేసి. నాకు మరింత బరువు బాధ్యతలు ఎక్కువ పెంచారనమాట. నేను బాధ్యతగా చేయాలి అనేది ఇంకా నాకు ఎక్కువ అర్థమయ్యి సినిమా అంతా బాగా చేశాము. ఈ సినిమా పోస్టర్ లాంచ్ అప్పటి దగ్గర నుంచి ఈ రోజు ఈ వేదిక పైకి వచ్చే వరకు కూడా 2 బలమైన పిల్లర్స్ మా సినిమాకి, ఈ రాధాకృష్ణ సినిమాకి చాలా తోడున్నాయి. ఒకటి రామ్ తల్లూరు గారు, 2 బెక్కం వేణుగోపాల్ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ సార్. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా మొదటి రోజు ట్రీట్మెంట్ ఎలా ఉందో ఈ ఆఖరి రోజు నిన్నటి వరకు కూడా సేమ్ అలానే ఉంది. ఎలాంటి విసుకుపోకుండా ఓపిక్గా ఇలా మలచండి కథని, ఈ రూట్ లో ఇది ఉంది, స్క్రీన్ ప్లే ఇలా చేస్తే బాగుంటుంది, ఒక పాట యాడ్ అవుతే బాగుంటుంది, అంత టైం మాకు ఇచ్చినందుకు నిజంగా మేము స్పెషల్ గా టీం అందరం కూడా సరిగ్గా చెప్పలేకపోవచ్చు కృతజ్ఞతలు, కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీకు. సినిమా విషయానికి వచ్చేసరికి సినిమాలో 6 పాటలు రికార్డ్ చేశామండి. అలానే 5 పాటలు బిట్ సాంగ్స్ ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో ఈ 6 పాటలు, ఈ 5 బిట్ పాటలు కూడా నేనే రాశాను సినిమా మొత్తం. ఒక కాంటెంపరీ విజన్ ఏంటంటే ఒక పక్క ప్రేమ, రెండవ పక్క యుద్ధం. ప్రేమ, యుద్ధం, ఒక పక్క శాంతి, ఒక పక్క విప్లవం. ఈ రెండింటి మధ్యన లాస్ట్ వరకు జరుగుతుంది అనమాట. జనరల్ గా ఈ యుద్ధం కూడా ఒక వర్గానికి సంబంధించి, ఒక వర్గానికి, ఒక ఊరు చివరున్నవాడికి సంబంధించిన యుద్ధం ఇది. అలానే ప్రేమలో కూడా యుద్ధం. చాలా మంది ప్రేమలో యుద్ధం, ప్రేమించినప్పుడు యుద్ధం, ప్రేమ తర్వాత యుద్ధం, ప్రేమకు ముందు యుద్ధం. ఇందులో నేను అసలు ప్రేమ అంటేనే యుద్ధం అని రాశా. ఇందులో యాక్చువల్లీ అసలు ప్రేమ అంటేనే యుద్ధం, ప్రేమ ఒక యుద్ధం అని ఒక బిట్ సాంగ్ వెళ్తుంది. అప్పుడెప్పుడో ఈ టీజర్ చూసిన తర్వాత ఇవాళ నాకు అనిపించింది ప్రత్యేకంగా, అప్పుడెప్పుడు ఆటవికం, ఇప్పుడేమో ఆధునికం, తరతరాలుగా మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం అని మహానుభావుడు శాస్త్రి గారు రాసిన పోయిట్ ఒకటి నాకు గుర్తొచ్చింది పాటలో. ఇందాక మనం టీజర్ చూస్తున్నప్పుడు టీజర్లో భరణి గారు వాయిస్ ఇచ్చిన దాని యొక్క భావం ఏదైతే ఉందో
ఇంత ఆధునికతలో కూడా ఏం మారాం అనే దాని గురించి. ఇందులో అలాంటి సన్నివేశంలోనే మొదలయ్యింది ఊరి చివరోని ఉప్పెన లాంటి యాతర, రేపటి తరానికి ఉండకూడదురా కులమనేటి మాటరా. ఈ పదాలతోటి ఒక పాటే ఒక మంచి అద్భుతమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. యాక్చువల్ నేను మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే కంటెంట్ ఇద్దాము అనేసి ఎవరు సరిగ్గా కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నేను లిరికల్ గాను ఇట్లా పొయిటిక్ గాను నేను కంటెంట్ మాట్లాడుతున్నా. సో నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత నేను మ్యూజిక్ గురించి మాట్లాడతాను. ఇలా ఇక విప్లవ జ్వాల అలా ఉంది. అలానే నేను మహాకవి కాళోజీ గారు తొలగి తవ్వనబడిచ్చు తోసుకుపోవాలి అని నేను ఎప్పుడో చదివినట్టు గుర్తు నాకు. అలానే ఇందులో తోసుకుపో దూసుకుపో తవ్వెబడిచ్చును నీకు, ఎలుపదిగో మలుపిదిగో కాలం సాక్ష్యం నీకు, బానిస బతుకులు మనవి అవి ఉంటే ఎంత పోతే ఎంత. ఇలాంటి పదజాలంతోటి పాట చేసాం. ప్రతి పాట కూడా ఒక అర్థం ఉంటుంది. ఇకపోతే మనము అరేరే మనస, అందరికి ఆ పాట తెలుసు కదా, అరేరే అరేరే మనస విన్నారు కదా. ఆ పాటలో ఈ రాధే కృష్ణ మొత్తం అంతర్గతాన్ని ఒక లైన్ లో చెప్పే ప్రయత్నం చేశాను నేను. అదేంటంటే, ఆ రాధ రానే వస్తే నా లోకం బృందావనం అయిపోదా, ఈ కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైన ఇట్టే ఆగిపోదా. ఆ రాధ రానే వస్తే నా లోకం బృందావనం అయిపోదా, ఈ కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైన ఇట్టే ఆగిపోదా. అరేరే అరేరే మనసా నీ వల్లే మారిందే తెలుసా. ఒక విప్లవ భావుకత, ఒక విప్లవ భావజాలం ఉన్న మనిషి ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇలా ఎలాంటి యుద్ధాన్నైనా చిటికలో ఇలా ఆపేస్తాడు అనేదాన్ని మనం అక్కడ ఆ సన్నివేశంలో మనం అద్భుతంగా ఆవిష్కరించబడుతుంది. ఈ మ్యూజిక్ వస్తే అందరూ చెప్పారు, నేను చేసిన పని దాని గురించి నేను చెప్పుకోవడం అంత బాగోదు, సినిమా చూసిన తర్వాత చాలా బాగుంటది. అలానే ఈ సినిమాని ఇంత ఇలా చేయడానికి రీజన్ కూడా ఒకటి ఉందండి. ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారి గురించి, పెద్ద టీం గురించి పెద్ద ఎంత కొంత చెప్పాలి, ఎక్కువ చెప్పినా కూడా బాగోదు. కానీ ఒకటే ఒక మాట, నన్ను నమ్మి 4 పిల్లగాళ్ళు పనిచేశారు సార్ దాదాపు చాలా రోజుల నుంచి. వాళ్ళ కోసం ఈ సినిమాని మనం ఎలాగైనా బయటేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఆయన బయటకు వచ్చాడో నా కళ్ళతోటి నేను చూసి, నేను ఈ నడవడికలో నేను కూడా ఒక్కడినయ్యాను ఈ సినిమా విషయంలో. ఆయన నమ్మకం, ఆయన్ని నమ్మారు. ఓన్లీ ఒక నమ్మకం అనే పదం మీద సినిమాని ఈ వేదిక దాకా తీసుకొచ్చారు. ఓన్లీ ఒక నమ్మకం. 10 మంది పిల్లగాళ్ళు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న కళాకారుల్ని, మంచి మంచి ఆర్టిస్టులను తీసుకుని వాళ్ళతో అంత పని చేయించి, నా సినిమాకి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు సార్, నన్ను నమ్మి 4 పిల్లగాళ్ళు పనిచేశారు అని ఆ ఒక్క మాట చెప్పిన తర్వాతనే నేను మొత్తం నా టీం అందరినీ అలర్ట్ చేసి ఈ సినిమాకి మనం ఏదో చేద్దాం, మీరు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ కూడా చేయకండి, అలా అని ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అందరం కలిసి బాగా పనిచేద్దాం, ఆ నమ్మకాన్ని మనం నిలబెడదాం, రేపటి రోజు వాళ్ళకి ఇది మంచి డెమో అవ్వాలి, ఇది ప్రొడ్యూసర్ గారి ఆకాంక్ష. సో అందుకని ప్రేక్షకులు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా సినిమాని ఖచ్చితంగా నిస్వార్థంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా వెనుక ఒక మనిషి పెట్టిన డబ్బులు కాదు, ఒక మనిషి పడిన కష్టం అంతకన్నా తర్వాత విషయం. ప్రతి ఒక్కరు ఇష్టంతోనే ఉంటారు, ఎవరి పొజిషన్ తగ్గట్టు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. సో దాని గురించి మనం ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా ఆదరించి సపోర్ట్ చేయండి. 4 కళాకారులకి అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళ బతుకులు మారుతాయి. దయచేసి అర్థం చేసుకోగలరు. మీడియా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయండి. అలానే ఈ సినిమాలో పనిచేసిన మా మిక్స్ మాస్టరింగ్ ఇంజనీర్ శ్రీ కృష్ణ, అలానే విష్ణు గారు, అలానే సింగర్స్ అందరూ, దీనికి వోకల్ సూపర్వైజన్ చేసిన శ్రీ విద్యా మలహరి, మొత్తం తనే చూసుకుంది సినిమా మొత్తం. అలానే మా స్టూడియోస్ యాజమాన్యాలకి, అలానే ఇక్కడికి విచ్చేసిన సోహిల్ అన్నకి, అలానే మన రామ్ ప్రసాద్ అన్నకి, హీరోయిన్ బ్రహ్మరాంబ గారికి, అలానే మా హీరో, ఇక ఎక్కువ మాట్లాడే టైం లేదు కాబట్టి ప్రీ రిలీజ్లు అందరి గురించి క్లుప్తంగా విశ్లేషించుకుందాం. సో అందరికీ ఒకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి, ప్రొడ్యూసర్ గారు మరొక సినిమా నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వండర్ఫుల్. రాజా గారు, ఈ సినిమాలో ఎంత మంది ఎలా కష్టపడ్డారు అనేది మీ మాటలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సో ఈ సినిమాకి డిఓపి వహించినటువంటి ఇలియాస్ పాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్, వేణుగోపాల్ సార్, సోహెల్ అన్న, రామ్తాలూరి సార్, క్లాస్ ప్రస్తాన, అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీకి డిఓపి చేయడానికి మెయిన్గా నాకు ఇలాంటి మంచి టీంని నాకు ఇంట్రడ్యూస్ చేసింది మా ఆర్కే అన్న థ్యాంక్ యూ. అండ్ మా ఇస్మాయిల్ అన్న డైరెక్టర్ అన్న. నాకు చెప్పాలంటే ఈ మూవీకి నాకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాడు ఆయన. అంతా నాకు ఒక గురువు లాంటి వారు ఇస్మాయిల్ అని చెప్పాలంటే. అండ్ మా టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు సినిమా కోసం, చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. అండ్ థ్యాంక్ యూ. అందరూ తొందరలో థియేటర్లో వస్తుంది, డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో మీరందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. హీరో హీరోయిన్ మాట్లాడితే బాగుంటుంది, మేము కూడా వినాలి వాళ్ళ మాటలు అని చెప్పి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎస్ఎస్ సైదులు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఓపికగా ఉన్నందుకు. మా సినిమా ఇక్కడ వరకు తీసుకొచ్చాము, మీరు ఇక్కడ నుంచి జనాల మధ్యలోకి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఉంది, క్షమించండి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్. మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ సార్ రామ్తాలి సార్ చాలా థ్యాంక్స్ సార్. అండ్ వేణు సార్ చాలా థ్యాంక్స్ సార్. సోహెల్ అన్న ఒక హగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక చిన్న సినిమా ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చారు అన్న. రాంప్రసాద్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొత్తం క్లియర్ గా మాట్లాడతాను. అండ్ బంజారా మిత్రులందరికీ, సింగర్స్, డైరెక్టర్, హీరోస్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఏదైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ డిఓపి, స్టోరీ రైటర్, ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ ఎస్ఎస్ఐ మన శివ, ఒకసారి రామ్ తొందరగా. ముఖ్యంగా ఈ టీజర్ అవుట్పుట్ మంచిగా రావడానికి రీజన్ మా గురువు గారు తనికెళ్ళ భరణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాయిస్ ఇచ్చిన దగ్గర నుంచి సినిమా రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకుంటున్నాను, తర్వాత మాట్లాడు. యాంకర్ బాగున్నారండి, యాంకరింగ్ కూడా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. జై సేవాలాల్. జై సేవాలాల్. సారీ. రైట్. సో ఇప్పుడు చెప్పొచ్చు, ప్రకృతి ఎంత విశాలంగా ఉంటుందో, నేచర్ ఎంత న్యాచురల్ గా ఉంటుందో, మన భ్రమరాంబిక యాక్ట్ చేస్తే స్క్రీన్ పైన అంత బ్యూటిఫుల్ గా గార్జియస్ గా ఉంది కదా. మరి పిలిచేద్దాం భ్రమరాంబికని లేట్ చేయకుండా. హీరో గారికి అంత ఇంట్రడక్షన్ ఇవ్వలేదు మీరు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏనా? అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్ యూ రామ్ తాలూకి గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళు స్పెషల్ గా పర్సనల్ గా మా టీజర్ ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీజర్ కి తనికల బర్ని గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది మాకు చాలా హెల్ప్ అయింది, ఆయన బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఆయన ఇవ్వడం వల్ల మా టీజర్ చాలా మందికి రీచ్ అయింది, మా మూవీ పేరు అందరి దగ్గర వినిపిస్తుంది. అది మాకు ఫ్యూచర్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన మేము మర్చిపోం, మా టీం అంతా కూడా మర్చిపోం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం 1980s లో రాధేకృష్ణ, ఒక ఇద్దరు ప్రేమికులు ఆ టైంలో ప్రేమించుకుంటే వచ్చే సిచ్యువేషన్స్ గానీ, క్యాస్ట్ ఇష్యూస్ గానీ అన్ని చాలా బాగా మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాన్ని విజువల్ గా ఇంకా బాగా డిఓపి పాషా గారు చూపించారు. అండ్ అది మీరందరు చూడొచ్చు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీలో పార్ట్ అయినందుకు. అండ్ నేను ఏ సీన్ లో ఉన్నా లేకున్నా స్టోరీ అంతా నా మీదే ఉంది. అటువంటి మంచి కథను నాకు ఇచ్చారు.
మా ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్స్ సైదుల్ గారు, అర్పిత. సైదుల్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. ఫైట్ సీన్స్ గానీ ఏ సీన్ అయినా సరే చాలా బాగా కష్టపడ్డారు. అండ్ అర్పిత చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని టీజర్ గానీ సాంగ్స్ గానీ అన్నిట్లో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Wow, that was wonderful. So మీ టీమ్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో టీజర్ లాంచ్ అయితే చాలా ఘనంగా ఈవెంట్ నిర్వహించాము. సో మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ సో టీజర్ లాంచ్ ఇంత ఘనంగా అయిందంటే ఇంకా మూవీ అయితే మాత్రం దుమ్ము లేపేస్తుంది కదా. సో మరి టీమ్ మెంబర్స్ అండ్ ముఖ్య అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఈవెంట్ ని ఇంత విజయం చేసినందుకు. రామ్ తాలూరి గారు, బెక్కం వేణు సార్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మా ఖమ్మం గోపాల్పురం టీం నుండి ఒక చిన్న సన్మానం. శివ. సో మన ఖమ్మం టీం వాళ్ళందరూ కూడా మన ముఖ్య అతిథులు అయినటువంటి ఈ రోజు రామ్ తలూరి గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి చిరు సన్మానం చేయిస్తున్నారనమాట. సో ఈ వేడుక కొంచెం ఫాస్ట్ గా చేయండి సార్, నెక్స్ట్ ఈవెంట్ ఉందంట. ఒకసారి అందరు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యూ.